పథకాలు ఇప్పుడే మొదలు పెడతారు సార్. పథకాలన్నీ మొదలు పెడతారు. చూసుకోవాలి కానీ గవర్నమెంట్ అంతా చూసుకోవాలి కదండి. దాని అమౌంట్లన్నీ చూసుకోవాలి కదా. సరే అయ్యో అప్పుడు చేసిన ఒకరిని చేసుకుంటే ఆయన అప్పులు చేసుకున్నాను, ఆయన అప్పులు చేసి వెళ్ళిపోయాడు. ఈయన కట్టుకుంటూ వస్తున్నాడు మొత్తం అన్ని. ఈ పథకాలు మెల్లిగా పెడతాడు, వస్తున్నాయి. వాళ్ళు ప్రభుత్వం ఇచ్చారు, ఏమి ఇచ్చారు? ఇప్పుడు మొత్తం అంత అప్పులు పెట్టాడు గవర్నమెంట్కి. ప్రతి ఒక్క చోట మొన్న తెనాలికి వచ్చాను, రోడ్లు వేసామని చెప్పారు. ఇప్పుడు రోడ్లు వేసామని లేదు, రోడ్లు చూస్తే అంత గొయ్యలు. బిల్లు మాత్రం వెళ్ళిపోయినాయిట. 4 నెలల బాబు ఏమని అడిగితే ఎలుకలు తినేసాయట మినిమం అంతా రోడ్లన్నీ. జనాలు చెప్పుకోవటం టాక్ అంతా. ఆయన వచ్చినప్పుడు ఆయన ముందు ఒక ఆయన వెళ్ళాడు. పోలీసు ప్రొటెక్షన్ చూడాలి కదా. ఒకరి కోసం ప్రొటెక్షన్ చూసుకో, ఒక ఆయనకు చేసేస్తే చేయలేం కదా. ఒక జాగ్రత్త చూసుకుంటూ ఉండాలి. నువ్వు ఒకసారి అందరం మీద వెళ్ళిపోతే ఇప్పుడు ఉన్నది బొక్క. దాంట్లో ఎంతమంది వెళ్తే ఎట్లా కుదురుతుంది? అది నిర్లక్ష్యం కాదు, చెప్పలేము సార్. అది జనాలు కూడా అర్థం చేసుకోవాలి. ఒక్కసారి ఏదో మనకి ఇచ్చేస్తున్నారు, టికెట్లు ఇచ్చేస్తున్నారు, మనం వెళ్ళిపోతామని చెప్పి జనాలు కూడా చూసుకోవాలి కదా. నిర్లక్ష్యం చేయడం లేదు, అక్కడ తప్పలేదు, అది అనకూడదు. ఇప్పుడు వాళ్ళు పాపం ఒకళ్ళు రక్షిస్తామని చెప్పి తీసుకుని వెళ్ళాడు లోపలికి. ఇంకో జనాలది మన టికెట్ ఇచ్చేస్తారు, టికెట్లు ఇచ్చేస్తున్నారు, మనం వెళ్ళిపోతాం, మనకే టికెట్లు వచ్చేస్తాయి ఎంత జనాలు కూడా ఆగాలి. అది ఆన్లైన్ కన్నప్పుడు ఒకప్పుడు టీటీడీ వచ్చిందండి. వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది కదా. ఒకప్పుడు ఇక్కడ 300 రూపాయల టికెట్ ఇక్కడ అమ్మేవాళ్ళు విజయవాడలో. టీటీడీ కళ్యాణ మండపం దగ్గర ప్రతి కళ్యాణ మండపంలో అమ్మేవాళ్ళు. నాకు తెలిసి ఇప్పుడు కళ్యాణ మండపంలో చూసాను, అక్కడ కొన్ని టికెట్లు ఇచ్చాడు, ఇక్కడ వచ్చిన తర్వాత కొన్ని టికెట్లు ఇచ్చేవాళ్ళు. ఇక మీ జగన్మోహన్ రెడ్డి వచ్చింది కొన్ని 5 ఏళ్ళలో టికెట్లు 300 రూపాయలు టికెట్ దొరకట్లా. ప్రతి ఒక్క దానికి ఇది అప్పుడు నేను గొప్ప కోవిడ్ వచ్చింది అన్ని తీసాడు, నేను పెద్ద గొప్ప అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అది అప్పుడు చేద్దాం చూస్తున్నాడు. ఆయన పాప అన్నీ చూసుకురావాలి కదండి. గత 5 సంవత్సరాల నుంచి ఏమన్నా మునిగిపోయినవన్నీ చూడాలి కదండి. ఒకసారిగా నువ్వు పిల్లలు పుట్టంగానే మనం ఆవకాయ పచ్చడి పెట్టలేము కదా. మనం నెమ్మదిగా చూసుకుంటూ రావాలి గవర్నమెంట్ అనేది. అందరికీ వస్తాయి సార్. ఇప్పుడు సిమెంట్ ఇప్పుడు లేబర్కి వస్తుంది. కొంతమంది పనిచేసే వాళ్ళు సిమెంట్ వ్యాపారాలు పెరుగుతారు, సిమెంట్ వాళ్ళు పెరుగుతాయి, కంపెనీలు పెరుగుతాయి, 10 మంది బతుకుతారు కదా. మనం చేశారు ఎన్ని పునాశనం అయిపోయినా చూడండి ఒకసారి. ఎందుకు ముద్రాష్ట్రం నాకు ఎక్కడైనా చేసింది, ఎక్కడైనా ముద్రాష్ట్రం పెట్టింది, చంద్రబాబు నాయుడు పెట్టింది. అప్పుడు అప్పుడు అనుకునేవాళ్ళు. ఇప్పుడు కోర్టుకి వెళ్ళాలి, విశాఖపట్నం కోర్టుకి వెళ్ళాలండి. వాడు ఎక్కడికి వెళ్ళాలి? తిరుపతి నుంచి తిరుమలకి ఎక్కి ఇక్కడ కర్నూలు కడప దిగి కడప నుంచి కర్నూలు వెళ్ళాలి. కర్నూలు న్యాయస్థానం దీనికి రావాలి. ఎట్లా వస్తాడు? అది 2 రోజులు పడుతుంది వాడికి. ఇది చంద్రబాబు నాయుడు పెట్టింది ప్రభుత్వం. ఇక్కడ అమరావతి పెట్టినా మధ్య సెంటర్ ఆఫ్ ది పాయింట్. పొద్దున సాయంత్రం పూట వెళ్ళిపోతున్నాడు చూసుకుని. ప్రభుత్వం నిర్లక్ష్యం ఏం లేదు. అది వాళ్ళు చేసిందే, వాళ్ళు గూడు పట్టాన్ని చేశారు. వైసీపీ వాళ్ళు గూడు పట్టాన్ని ఉంది దీంట్లో ఉండి చేసి, అది ప్రభుత్వ నిర్లక్ష్యం కాదు. అది అన్ఎక్స్పెక్టెడ్ తెరుచుకోవడం, అది ముందుకు వెళ్ళిపోవడం జనం అది జరిగిందే. కానీ అది ఎవరి వల్ల పలానా వాళ్ళ వల్ల జరిగింది అనేది నిర్లక్ష్యం లేదు. కాకపోతే వాళ్ళు ఓపెన్గా గ్రౌండ్లో పెట్టడం అదొకటి రాంగ్, అంతేకాని అదే లేదు. ఉన్నారు కానీ వాళ్ళు యాక్టివ్గా పనిచేయలేకపోయారు. అది వాళ్ళు యాక్టివ్గా ముందుకు రావడం, చేయటం, చెందడం చేసుకోలేకపోయారు. అంతేకాని దాంట్లో ఇదేం లేదు. ట్రాఫిక్ ఎందుకు ఆపుతారు? ఆయన వస్తాయి అసలు ఆపరు. నాకే ఆపొద్దని చెప్తున్నాడు ఆయన, ఎవరు సీఎం గారు. ఇక ఆయన వస్తే ఆపుతారా ఏంటి? ఉన్నారుగా ఇప్పుడు ప్రస్తుతం జనం అంతా చూస్తూనే ఉన్నారు. దాని గురించి ఏం డౌట్ పడక్కర్లేదు. ఇప్పుడు వచ్చింది, మనం వచ్చి 6 గంటలే, అందువల్ల ఇబ్బంది ఏం లేదు. చాలా సమయం ఉంది, ఇంకా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇంతగా మళ్ళీ 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని చెప్పారు. మళ్ళీ దావోస్ వెళ్తున్నారు సీఎం గారు. దీన్ని బట్టి ఇంకా ఎంత వస్తుందో ఏంటో చూడండి. దాన్ని బట్టి అయిపోద్ది. అవన్నీ కూడా అవుతున్నాయి కదా. కాంట్రాక్టర్స్ అందరికీ కూడా దీన్ని ఏమంటారు, కొటేషన్స్ అన్నీ అయిపోయినాయి. ఈ నెలాఖరికి ఫైనల్ అయిపోతాయి అంతా. వర్క్ కూడా చాలా స్పీడ్గా జరుగుతుంది, చెందుతుంది. అనుకున్న టైంకే లోపే ఇస్తాడని అనుకోవడం. నేను ఆయన చెప్పిన టైంకి ఇంకా లోపే రావచ్చు. 1 నెల 2 నెలల ముందే వచ్చేయచ్చు, ఓపెన్ చేయొచ్చు. అన్నీ కూడా పోలవరం కూడా అయిపోద్ది 1 నెల 2 నెలల ముందే. అది దేకిచ్చేస్తాడు అందరినీ. ఏది వీళ్ళని నేను అనకూడదు ఆ మాట ఇప్పుడు, కానీ వచ్చేసింది చెప్తున్నాను. అస్సలు ఊరుకోవట్లేదు ఆయన ఏ విషయాన్ని. అంతవరకు ఎందుకండి, మొన్న బియ్యం గురించి ఎన్ని కోట్ల రూపాయలు తిన్నారండి, చేశారండి. ఇవన్నీ కూడా మళ్ళీ రికవర్ చేసి తీసుకురావట్లే మరి.
చెందట్లేదు, ఎవరిని ఊరుకోవట్లేదు. అందువల్ల ఆయన నెంబర్ 1 కానీ చేస్తున్నాడు, చెందుతున్నాడు. ఇంకా ముందు అసెంబ్లీ గేట్ కూడా తాకిన అనేది ఈయన కదా, మన మాజీ సీఎం గారిని. ఈయన ఎందుకు తాకినీకనే ఉండాలి. ఇది బ్రహ్మాండమైన మెజార్టీకి వస్తే చేస్తే 21 సీట్లు వచ్చి చేసినోడు ఈయన. ఇంతవరకు ఎవరు రాలే నా భూతో నా భవిష్యత్తు అలాగ వచ్చింది. అలాంటప్పుడు ఆయన రానికన్నా ఎలా ఉంటుంది? అది అవివేకమైన మాట, అంతమించి ఏం లేదు. పథకాలు రాకుండా ఎవరికి లేదు, అందరికీ వస్తున్నాయి పథకాలు, అన్నీ శుభ్రంగా ఉన్నాయి. మొన్న ఇది వాటర్ వచ్చింది కదండి, వాటర్ వచ్చింది కదా, అప్పుడు కూడా వచ్చింది, మాకు కూడా వచ్చింది. మాకు 10,000 వచ్చింది, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామని. బండికి 3,000 ఇచ్చారు, అందరికీ ఇచ్చారు, అందరికీ ఇదైంది. అది ఊరిన మాటలు, అంతమించి ఏం లేదు. వాళ్ళకే ఇచ్చినట్టే వీళ్ళు అవుతారా ఏంటి? అసలు నిమిషం కూడా ఉండదు. పథకాలు అన్నీ ఇస్తున్నారు, వరుసగా వస్తున్నాయి. ఆడ పెట్టిన బొక్కంతా తీర్చుకొని చేసుకుంటూ నిదానంగా అన్నీ చేస్తున్నారు. మనం వచ్చి 6 నెలలు అయింది, అదే 6 సంవత్సరాలు కాదు అయింది, 4 సంవత్సరాలు కాదు, 6 నెలలు తీర్చుకొని చేసుకుని వెనకాల ఉన్న ఇవ్వాల్సిన వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ జాగ్రత్త చేసుకుంటూ రావట్లా. మన 1000 కోట్లు ఇచ్చారు. పోలవరం డ్యాము వాళ్ళందరికీ 1000 కోట్లు ఇచ్చారు. మరి ఎక్కడి నుంచి వస్తాయి? నిన్న కాక మొన్న ఈ స్కూల్ స్టూడెంట్స్కి కానీ, మున్సిపాలిటీ వీళ్ళకి పోలీసు వాళ్ళకి కానీ, వీళ్ళందరికీ కూడా మళ్ళీ 6,700 చిల్లర 6,700 కోట్లు శాంక్షన్ చేశారు. అవి కూడా నిన్న ఇవాళ పడిపోయి ఉంటాయి డబ్బులు. మరి ఇంకేంటి?